నమస్తే, నా పేరు వివేక్. నేను హైదరాబాద్లో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇప్పుడు కరెంట్లీ సెకండ్ ఇయర్ సిబిఐటిలో బీటెక్ చేస్తున్నాను. నేను 2019లో అక్షరం రావడం జరిగింది. 2020 అప్ టు 2023 ఇక్కడ ఉన్నాను. నేను ఉన్నన్ని రోజులు నాకు ఏమనిపించిందంటే అక్షరంలో నేను కొత్త విషయాలు అంటే ఎవ్రీడే వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఇది అక్షరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ పేస్కి కోపప్ చేయడం అంటే కొంచెం ఫస్ట్ ఇయర్ వరకు కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. తర్వాత ఆ స్పీడ్ కంట్రోల్ చేసుకున్నాం. అండ్ ఓవరాల్ నన్ను ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అడిగితే నీకు హైదరాబాద్లో చదువుకోవటం మంచిగా అనిపించిందా ఆర్ ఇక్కడ అక్షరంలో ఉన్నంత రోజులు బాగా అనిపించిందా అంటే ఆబ్వియస్లీ అక్షరం అని చెప్తాను నేను. ఎందుకంటే నేను హైదరాబాద్లో నేర్చుకున్నది ఇప్పుడు టెక్నికల్గా నాకేం కావాలో అది నేర్చుకుంటా. అండ్ అక్షరంలో ఏం నేర్చుకున్నానంటే బతకగలిగే స్కిల్స్ నేను నేర్చుకున్నాను. సో నేను ఢిల్లీలో గుర్గావ్ అనే ఏరియాలో ఉండేవాడిని. సో ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ మై క్లాస్. ఆ క్లాస్ మొత్తంలో 45 మెంబర్స్ ఉంటే 3-4 మెంబర్సే అంటే ఆ టీచర్ చెప్పేదానికి అర్థం చేసుకొని రాయగలేటోళ్ళు ఉంటారు. నేను ఆ 3-4 మెంబర్స్ నేను లేకుండే ఆబ్వియస్లీ. అండ్ యావరేజ్ స్టూడెంట్ అంటే ఐ వాజ్ ఏబుల్ టు పాస్ మై ఎగ్జామ్స్ అంతే. సో 2019లో అక్షరంకి వచ్చినాక నాకు ఫస్ట్ అంటే ఒక బ్యారియర్ ఏం పడ్డదంటే లాంగ్వేజ్ బ్యారియర్. నా పక్కన వాళ్ళంతా తెలుగు మాట్లాడుతుండే అని నాకు అసలు అప్పటి వరకు అంటే ఆ తెలుగులో మాట్లాడడం అంటే మధ్యలో అంటే ఇది పదంని ఏమంటారు ఆలోచించుకొని హిందీలో ఆలోచించి మళ్ళీ దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి రైట్ దీన్ని తెలుగులో మాట్లాడాలి. అప్పుడు కూడా అవతల వాళ్ళకి అర్థం కాకపోతుండే ఈడేం మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు కూడా నేను తెలుగు రాయటం రాదు, చదవటం రాదు. నేను ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ 10th తీసుకున్నాక ఆ తెలుగు అని సబ్జెక్ట్ కూడా తీసేసిన, దానిలో నుంచి హిందీ పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం షైగా ఉంటుందా, కొత్త యాడ్ను ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ అంటే అందరు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉంటారు. సో మాట్లాడటం తెలుగు ఫ్లూయెంట్లీ మాట్లాడుతూ ఉంటారు. కొంచెం షైనెస్ ఉంటుంది కదా, అందరితో కలవలేకపోతుండే. అంటే ఎట్లుంటుంది పియర్ లెర్నింగ్ ఉంటుంది. అంటే మేమే నేర్చుకుంటాం అండ్ ప్లస్ నేర్చుకునే దాని ప్రాసెస్లోనే మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. సో అట్లానే నాకు కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అవటం వల్ల తెలుగు నేను ఫ్లూయెంట్లీ మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు కూడా నాకు అంటే ఇప్పుడు కూడా అంత ఫ్లూయెంట్లీ మాట్లాడలేదు కానీ బట్ బెటర్. సో ఇందాక నేను చెప్పినట్లు క్లాస్లో 45 మెంబర్స్ ఉంటే ఓన్లీ 3-4 మెంబర్స్కే టీచర్ చెప్పింది అర్థమవుతుండే. మిగతాది ఏదో పేస్లో కొట్టేద్దామని అంటే యావరేజ్లీ ఏదో పాస్ అవుట్ అవుతుండే. అక్కడి నుంచి వచ్చినాక అక్షరానికి వచ్చినాక నేను చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ఇక్కడ బుక్స్ లేవు, టీచర్ లేరు, కొత్తగా ఉంది అన్నట్టు అనిపించింది. బుక్స్ లేవు, టీచర్ లేరు, ఇప్పుడు ఏం చేయాలి నేను ఇక్కడ నాకేం అర్థం కాకపోతుంది. సో కొన్ని రోజులు చూసినాక అర్థమైంది అప్పుడు ఓకే వీళ్ళు అందరూ దగ్గర కూర్చొని వేరే లెవెల్స్లో ఉంటారు అందరూ. ఒకడు పైన లెవెల్లో ఉంటే ఒకడు కింద లెవెల్లో ఉంటే వాడు వీనికి నేర్పిస్తాడు, వీడు పోయి ఇంకోటి నేర్పిస్తాడు. అట్లా ఓకే ఈ సిస్టమ్ ఇట్లా పనిచేస్తుందా అని అట్లా అర్థమైంది. సో నేను ఆటోమేటిక్గా నేను కూడా కూర్చోవడానికి స్టార్ట్ చేసిన. సో ఐ స్టార్టెడ్ విత్ MNS, దెన్ MLA, అట్లా ఆల్జిబ్రా, క్వాంట్, యాప్టిట్యూడ్ అదంతా చేసుకుంటూ నేను వచ్చింది ఇక్కడికి 9th స్టాండర్డ్లో. సో 10th ఓపెన్ స్కూల్ చేసి మళ్ళీ ఇంటర్మీడియట్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో అడ్మిషన్ ఇచ్చి యాప్టిట్యూడ్ చేసుకుంటూ నేను మన MPC తీసుకున్నా. నేను యాప్టిట్యూడ్ చేసుకుంటూ ఐ వాజ్ ఏబుల్ టు కోప్ అప్ విత్ మై ఇంటర్మీడియట్ సిలబస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి నాకు 90% వచ్చింది. నేను ఇదంతా 90% ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పియర్ లెర్నింగ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దెన్ క్లాస్లో టీచర్ చెప్పడం. అదంతా పేరెంట్స్ అక్షరంకి పంపించినప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే నేను వాళ్ళ పిల్లలను పంపించినప్పుడు మా వాడు ఇప్పుడు కరెంట్ స్టేజ్లో ఇప్పుడు 8th క్లాస్లో వచ్చిన తర్వాత రైటింగ్ అంటే 9th క్లాస్ అయిపోయినామంటే 10th రాసేస్తాడు. అండ్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోతూ దాంతో ప్రాసెస్తో ఇంకా మా వాడు IT కూడా కొట్టేస్తాడు అనుకుంటారు. కానీ జనరలీ అక్షరంలో ఎట్లుంటుందంటే వాడు చదువుతో పాటు గార్డెనింగ్ చేసుకుంటా, మ్యాషనరీ చేసుకుంటా, రేరింగ్ చేసుకుంటా, ఆవులు పాలు విత్తడం, కిచెన్లో వంట చేయటం, క్లీనింగ్, స్వచ్ఛ భారత్, వాష్రూమ్ క్లీనింగ్స్ ఇవన్నీ చేసుకుంటా. అది కూడా ఒక రకమైన లెర్నింగ్. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అక్షరంలో నేర్చుకుంటాం అనేది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు బయట స్కూల్స్లో ఇట్లుంటుందంటే
ఇంకొకటే ఆస్పెక్ట్, ఇంకా చదువు మళ్ళీ స్కూల్ పోయినంత వరకు చదువే ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చినమ్మంటే హోంవర్క్లు చేసుకోవటం, మళ్ళీ ట్యూషన్కి పోవటం, ట్యూషన్ నుంచి రావటం, మళ్ళీ కొంచెం చదువుకోవటం, మళ్ళీ పండుకొని మళ్ళీ రిపీట్ రేపు అది. సో అక్షరంలో ఏముంటుందంటే అన్ని ఒక సిస్టమేటిక్ మేనర్లో జరిగిపోతూ ఉంటుంది. మార్నింగ్ 5 o'clock లేవటం, మైండ్ 5 to 5:30 ఫ్రెష్ అప్, 5:30 తర్వాత మళ్ళీ ఓపెన్ హాల్లోకి వచ్చి MNS ఎగ్జామ్ ఒకటి రాసి, మళ్ళీ నువ్వు ఏవైతే స్పెసిఫిక్ లెవెల్స్లో ఉన్నావో అది ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయటం, మళ్ళీ నువ్వు 3 consecutive ఎగ్జామ్స్లో పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్ ప్రమోట్ అవ్వటం. సో అదే ప్రాసెస్ ఫాలో చేసుకుంటూనే నేను ఈ స్టేజ్కి రాగలిగాను. అక్షరంలో టైం టేకింగ్ ప్రాసెస్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ చదువుతో పాటు నువ్వు నేర్చుకునేది కూడా చాలా ఉంటుంది. బేసిక్లీ అక్షరంలో మనం ఏం నేర్చుకుంటామంటే, ఇప్పుడు ఒకవేళ చదువు రాకపోయినా కానీ ఇవన్నీ ఆస్పెక్ట్స్ పట్టుకొని వాడు ఏదో దానిలో బతకగలుగుతాడు. సో బేసిక్లీ అక్షరవనం ఏం నేర్పిస్తుంది అంటే, ఒకవేళ చదువు రాకపోయినా కానీ అక్షరవనం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడి లోపల నేను ఎట్లయినా చేసి ఏదైనా చేసి బతకగలుగుతానని కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ వాడు ఏదైనా సాధిద్దామని ట్రై చేసినా అండ్ వానికి అది ఫెయిల్ అయితే వాడు తట్టుకునే శక్తి కూడా వాని లోపల ఉంటుంది. నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. సో థ్యాంక్ యూ.